మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున మనందరం కూడా ఈ విధంగా సజీవులంగా సంవత్సరాంతంలో ఉండడానికి దేవుడు కృప చూపించారు. కృతజ్ఞతాపూర్వకంగా మనమందరం కూడా జీవించడం దేవుని యొక్క ఆకాంక్ష. ఆయనకు ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు ఇవ్వవలసిన ఘనతను మనం ఇచ్చేవారంగా ఉండాలి. సో ఈ ఉదయకాలమందు మనం బుక్ ఆఫ్ కావెనెంట్ అనగా 20వ అధ్యాయం 22 నుంచి తర్వాత 22nd chapter 20th chapter 22nd verse నుంచి 23rd chapter చివరి వరకు కూడా బుక్ ఆఫ్ కావెనెంట్ అని మనము పిలుస్తున్నాము. ఈ బుక్ ఆఫ్ కావెనెంట్ ఈ రోజుతో మనం పూర్తి చేయబోతున్నాము. 23వ అధ్యాయం 33వ వచనం వరకు. నిన్నటి దినమందు మనం 26వ వచనం వరకు ధ్యానం చేశాము. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఆయన కమాండ్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన చెప్పిన మాట విని విధేయత చూపిస్తే దానికి ఆయన వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పారు. బ్లెస్సింగ్ ఫ్రమ్ ద వూమ్ టు ద టూమ్ అని. అలాగే వారు గనక దేవుని యొక్క మాట వినకపోతే ఏం చేస్తారు అనేది కూడా ఆయన తెలియజేస్తున్నారు. సో వారి యొక్క అన్యుల యొక్క దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పారు. మీ దేవుడైన యెహోవానే సేవించాలి. సేవించినప్పుడు మీకు ఆయన మీ ఆహారమును మీ పానమును దీవించుతాడు. అలాగే మన మధ్యలో నుంచి రోగమును తొలగిస్తాడు అని చెప్పారు. ఈరోజు మనం 27వ వచనం నుంచి ధ్యానం చేద్దాము. 27వ వచనం, ఒబీడియన్స్ టు గాడ్ బ్రింగ్స్ విక్టరీ, డివైన్ విక్టరీని ఆయన మనకు అనుగ్రహిస్తారు. 27వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం గ్రంథం 23:27. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రం వరకు, అరణ్యం నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదవు. సో శత్రువులను గురించి చెప్తున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి డివైన్ విక్టరీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఐ విల్ ప్రామిసెస్ 11 ఐ విల్ ప్రామిసెస్ ఈ 9 వచనాలలో మనం చూడొచ్చు. అనగా 22వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా చూస్తే ఐ విల్ అని ప్రామిస్ చేస్తున్నటువంటి వాగ్దానాలు ఈ 9 వచనాలలో 11 సార్లు దేవుడు చెప్పాడు. ఆయన యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా అని 15వ అధ్యాయంలో మోషే ఒక కీర్తన పాడినప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, ఆయన యెహోవా యుద్ధశూరుడు. ఆయన పేరేంటి? యెహోవా. ఆయన పేరు యెహోవా. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వచనము ఒక రాబోయేటువంటి విషయాన్ని, లేదంటే జరగబోయేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలం ఒకటి రెవల్యూషన్లో మనం చదువుకుంటాం.
ఆ 3.5 సంవత్సరాల గ్రేట్ ట్రిబ్యులేషన్ టైంలో దేవుడు తన ప్రజలకు అనుగ్రహించబోయేటువంటి గొప్ప విజయాన్ని గురించి ఇది మనకు సూచనగా తెలియజేస్తుంది. ఇఫ్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చూసినట్టయితే 17 నుంచి 20 వరకు. జెఫన్యా చాప్టర్ 3 ఎక్కడుందో తెలుసా? అగ్గైకి ముందు ఉంటుంది. చాప్టర్ 3 verses 17 to 20. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. The Lord your God is amidst you. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతవాడు నీ సంబంధులను నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానం పొందిన వారు. ఆ కాలంన నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుతును. ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను అని. ఇంకా ఇక్కడ చెరల నుంచి రప్పిస్తాను, సమకూరుస్తాను అని, మంచి పేరును ఇస్తాను అని చెప్తున్నాడు. దిస్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ foreshadowed here in this verse. 27వ వచనం మనకు తెలియజేసేటువంటి ఒక ప్రాఫెసీ అని చెప్పవచ్చు. సో దేవుడు మనకు ఏ విధంగా భయం ఇతరులకు మన గురించినటువంటి భయం కలిగిస్తాడు అనేది యెహోషువ గ్రంథంలో రాహాబ్ చెప్పిన మాటలను బట్టి మనం చదువుకోవచ్చు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రాహాబ్ మాట్లాడుతుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును అని చెప్తుంది. అలాగనే వారు ఏ విధంగా మిగిలినటువంటి రాజులను అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేం చేశారో దానిని గురించి మాకు బాగా తెలుసు. అందుకని మా ప్రజలకు అందరికీ కూడా ధైర్యం చెడిపోయింది, భయపడుతూ ఉన్నారు అని చెప్తూ ఉంది. సో దేవుడు ఈ విధంగా ఇజ్రాయేలీలకు చేసినటువంటి వాగ్దానము ఏంటి అంటే, your enemies will not stand before you, I will drive them out అని చెప్తూ ఉన్నాడు. డివైన్ విక్టరీని అనుగ్రహిస్తాను అంటున్నాడు. 28వ వచనం అంటుంది, అవి కందిరీగలను నేను పంపిస్తాను. అవి ఏం చేస్తాయి? మీ ఎదుటి నుంచి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొడతాయి. ఇప్పుడు ఇది ఒక మెటఫోర్ అని చెప్పాలి. హార్నెట్ అని అంటాము. కందిరీగ అంటే హార్నెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెటఫోర్ హియర్. దే వుడ్ కాజ్ ఎనీవన్ టు రన్. ఒక కందిరీగ ఎప్పుడైనా కుడితే అది కుట్టించుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒకటి కాదు, అనేకమైన కందిరీగలు కుట్టాయి అనుకోండి, దానికి ఉన్నటువంటి ఏమంటాము స్ప్లింటర్ టైప్ ఉంటుందే, అది మన బాడీలోనికి వెళ్ళి అత్యంత బాధాకరంగా చేస్తుంది. అందుకని కందిరీగలను పంపించి నేను మీ శత్రువులను పారిపోయేలాగా చేస్తాను. దేవుడు ఏదైనా చేయగలడు. రథముల ధ్వనిని పుట్టించటాన్ని బట్టి సైన్యములను వెళ్ళగొట్టిన సందర్భాలు మనం ఇంకా అనేకమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాము. అలాగా దేవుడు ఏదైనా చేయగలడు. హార్నెట్స్ని పంపిస్తానంటున్నాడు. అయితే ఇక్కడ 29th verseలో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేశం పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. ఇప్పుడు శత్రువులు అనేటువంటి వారు ఉన్నారు కదా, వారందరినీ కూడా నేను ఒక్కసారి వెళ్ళగొట్టనివ్వను, వెళ్ళిపోయేలాగా చెయ్యను. ఆయన ఏమంటున్నాడు? నీవు అభివృద్ధి పొంది
ఆ దేశమును స్వాధీనపరచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. లిల్ బై లిల్. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 7:22లో చెప్తారు. క్రమక్రమంగా వారిని వెళ్ళగొడతానని చెప్తున్నాడు. అలాగనే మనము దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు వీ హ్యావ్ టు క్యారీ అవుట్ ద బ్యాటిల్ ఆఫ్ holiness or battle for holiness, and we will be victorious only when we learn to rely on the supernatural power of the Holy Spirit and the Holy Word. పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు మనలను నడిపించే పద్ధతిలో, లేదంటే ఆయన యొక్క చెప్పు చేతులలో మనం నడుస్తూ మన యొక్క పరిశుద్ధమైన యుద్ధాన్ని మనం పాటించాలి. క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది, యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో అపోస్టల్ పాల్ ఏమంటున్నాడో, chapter 3 verse 14 of the book of Ephesians. Chapter 3 verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటాడు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే కార్యసాధకమైన శక్తి చొప్పున మనలో కార్యసాధకమైన శక్తి కావాలి. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మని మీద ఆధారపడినప్పుడు. మరి ఇది ఎంతకాలం పడుతుంది అని మనం అడగొచ్చు. ఇట్ ఈస్ డివైన్ ప్లాన్. అది దేవుని యొక్క చిత్తం. ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి జాషువా 1:1లో వెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దాన భూమిలోనికి యొర్దానును దాటి ప్రవేశించిన తర్వాత వారికి కనానుని కాంక్వెస్ట్ చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలకి యెహోషువ ఒక ఫైనల్ అడ్రస్ చేస్తున్నాడు. ఆ తర్వాత యెహోషువ మరణించాడు. టోటల్గా యెహోషువ కాంక్వెస్ట్ చేసినటువంటిది అనగా సంపూర్తిగా అది అయిపోలేదు, పూర్తిగా కాంక్వెస్ట్ సంపూర్ణం అయిపోలేదు అప్పటికి. అయితే ఆ తర్వాత కూడా కొందరు ఆ దేశంలో ఉన్నారు. ఆ దేవుడు ఏమంటాడంటే, దేవునికి కోపం వచ్చి ఐ విల్ నో లాంగర్ డ్రైవ్ దీస్ పీపుల్. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్టయితే యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత యెహోషువ మరణించాడు. యెహోషువ మరణించిన తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. 2వ అధ్యాయం 20వ వచనంలో కాబట్టి యెహోవా 19 కూడా చదువుతాను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన
తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వెనక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారు పితరులు నడిచినట్లు వీరును యెహోవా సన్నిధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి వెళ్ళగొట్టను అని చెప్పాడు. అందుకే యెహోవా ఈ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను. ఇక్కడేమంటున్నాడు, మీ శత్రువులందరినీ కూడా నేను పారిపోవునట్లు చేస్తాను అని చెప్పాడు. కానీ వీరి యొక్క ప్రవర్తనను బట్టి ఇఫ్ యు ఒబే ద లార్డ్ విల్ డూ ఇట్, ఇఫ్ యు డూ నాట్ ఒబే ద లార్డ్ విల్ నాట్ డూ ఇట్. ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరేం చేయాలి, నేను చెప్పినటువంటి మాటను మీరు వినాల్సి ఉంటుంది. 24వ వచనము 23-24 ఎక్సడస్లో చెప్తున్నాడు, వారి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా వెళ్ళగొట్టాలి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అని చెప్తున్నాడు. మరి అలాగ చెయ్యకపోతే ఆయన ఏం చేస్తాడు అంటే మనకు విరోధంగా ఉన్నటువంటి వారిని అలాగే ఉంచుతాడు. సో మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా వీ షుడ్ కంటిన్యూ ఫైటింగ్ అగైన్స్ట్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ హోలీ లైఫ్ అంటు ద లార్డ్. కాబట్టి పరిశుద్ధతను గురించినటువంటి యుద్ధం ప్రతి క్షణం కూడా మన యొక్క హృదయాలలో జరుగుతూ ఉండాలి. So this battle for holiness should always be there in the life of a Christian, in the life of a believer. అది మనం కంటిన్యూ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి మిగిలిన పాపాలను దేవుడు తీసివేయడానికి అవకాశాన్ని ఇవ్వడం లేదు. మనం వీఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద లార్డ్ ఇన్ హెల్పింగ్ us become victorious. దీనిపైన మనం జయం సంపాదించడానికి దేవునికి మనం అవకాశం ఇవ్వడం లేదు. అందుకే మన జీవితంలో ఇవన్నీ కూడా గత జీవితానికి సంబంధించినవన్నీ కూడా అలాగనే ఉంటూ ఉన్నాయి. ప్రతిదినం కూడా మనం పరిశుద్ధతలో ఎదిగే వారంగా ఉండాలి, దిగజారే వారంగా ఉండకూడదు. మనకు అనేకమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఆ పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి దేవుని యొక్క శక్తి చాలా అవసరం. There are several reasons for Israel not conquering Canaan at once or once for all. ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా ఎందుకు అవ్వము అంటే దేవుడు little by little he will be helping us to walk along with him into full righteousness. సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి ఎదగడానికి ఆయన దినదినము కూడా మనకు సహాయం చేస్తారు. ఆయన యొక్క సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే ఇక్కడ మనం చేయవలసింది ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. అప్పుడే మనం సాతాను పైన జయం సంపాదించగలుగుతాం, లోకం పైన జయం సంపాదించగలుగుతాం, శరీర క్రియల పైన విజయాన్ని సాధించగలుగుతాం, పరిశుద్ధతలో ఎదగగలుగుతాము. బౌండరీస్ని సెట్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ యొక్క ఇన్హెరిటెన్స్కి 31వ వచనంలో. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రం అంటే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం, అలాగనే సముద్రం వరకు, అరణ్యం నుండి నది వరకు, నది అంటే యూఫ్రటీస్ నది వరకు నీ పొలిమేరలను ఏర్పరిచేదను, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. హియర్ దిస్ ఈస్ ద డివైన్ sovereignty. It precedes human responsibility.
దేవుడు మనకు ఈ బౌండరీస్ని ఏర్పరిచాడు, ఈ వాగ్దానాలను అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ 32-33 వచనాలలో మనం ఫైనల్ టర్మ్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ కవెనెంట్ ని చూస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బుక్ ఆఫ్ కవెనెంట్ చివరికి వచ్చేసాము. 20వ అధ్యాయం 22 నుంచి 23వ అధ్యాయం 33 వచనం వరకు కూడా బుక్ ఆఫ్ కవెనెంట్ గా పిలుస్తూ ఉన్నాము. ఇక్కడ స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుడు మనకు గ్రాంట్ చేస్తాడు, వాగ్దానం చేస్తాడు, దానిని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మనది. సో we must perform our responsibility. We should know the responsibility and complete the responsibility. Then only we will be able to enter into the promises that are given by God. So యేసుక్రీస్తు నందు ఆయన మన కొరకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించాడు అని అపోస్తలుడు పౌల్ ఎఫెసియన్స్ చాప్టర్ 1:3 చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తులో అవి గుప్తమై ఉన్నాయి. ఆయన క్రీస్తునందు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఏం చేయాలి? we must partner with God with faith and obedience. విశ్వాసంతోనూ విధేయతతోనూ దేవునితో మనం జత పనివారంగా ఉండాలి. పరిశుద్ధాత్మనితో మనం జత పనివారంగా ఉన్నప్పుడు ఆ సాంక్టిఫికేషన్ మనలో జరుగుతుంది. అప్పుడు మనం సంపూర్ణ సిద్ధి లేదంటే కార్యసిద్ధి మనలో జరుగుతుంది. కార్యసిద్ధి జరగాలి అని అంటే అది మనం కోఆపరేట్ చేస్తేనే జరుగుతుంది. దేవుడు ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ స్పాయిలింగ్ ఫాదర్. పిల్లల్ని చెడగొట్టేటువంటి తండ్రి ఏమాత్రం కూడా కాదు. మనం సిద్ధంగా లేనప్పుడు మన మీద అన్ని రకములైనటువంటి బహుమానాలు ఆశీర్వాదాలను కుమ్మరించి, అంటే మనం when we are ready it's okay. When we are not ready, he will not shower his blessings upon us and spoil us. మనం చాలాసార్లు there shall be showers of blessing అని పాడుకుంటూ ఉంటాము. If we have to receive the showers of blessing, that spiritual blessing, as we are the children of God, we should look unto the Lord for the spiritual blessings, but not the blessings of this earth. Ivanni kuda temporary ga undetuvantivi. Of course God will give the blessings of this world, but the first thing is he will give us the spiritual blessings, and if you have those spiritual blessings, automatically there will be blessings in this world. Even if we do not have the blessings of this world, there is no problem. ఎందుకంటే విశ్వాసముతో మనము ఆయన మీద ఆధారపడవలసి ఉంటుంది. ఫెయిత్ని గురించినటువంటి విషయాలు, విశ్వాస వీరుల గురించి హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ అక్కడ ఆ విశ్వాస వీరుల యొక్క జాబితాను రాస్తాడు. ఆ విశ్వాస వీరులు అందరూ కూడా వారికి ఇచ్చిన వాగ్దానాలు వారి జీవిత కాలంలో నెరవేరకపోయినప్పటికీ కూడా దేవుని మీద వారి యొక్క విశ్వాసం కలిగిన వారిగా, విధేయత చూపించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని we shouldn't look for the blessings or the gifts when we are not ready to receive them. He knows pretty well when we need the blessings, and he will shower those blessings upon us. 32వ వచనం చెప్తుంది, covenant with pagan, ఈ అగ్రిమెంట్స్ చేసుకోకూడదు, లేదంటే మీరు వారితో రాతపూర్వకమైన లేదంటే ఓరల్గా కూడా ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. డోంట్ మేక్ కవెనెంట్ విత్ దెమ్. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఒరియగును కనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. వారితో మనం కానీ కవెనెంట్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏమీ అవసరం లేదు. మీరు మేము ఒకటే,
మనందరికీ మీ దేవుడు మా దేవుడు ఒకటే అని మనం జనరలైజ్ చేసి అందరినీ కూడా మనం కలుపుకొని అవసరం లేదు. వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు నిజమైన దేవుడు కాదు అనేది మనకు తెలుసు. అలాంటప్పుడు మనం వారి యొక్క దేవుళ్ళు మన దేవుళ్ళు ఒకటే అని అందరికీ కూడా దేవుడు ఒక్కడే కాకపోతే మీరు వేరే పేరుతో ఆరాధిస్తున్నారు అని మనము దేవుని యొక్క బిడ్డలంగా అనకూడదు. వారితో మనం ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఫైనల్ టర్మ్స్ని చూస్తూ ఉన్నాం. కంక్లూడింగ్ టర్మ్స్ ఈ కవరెంట్ బుక్ ఆఫ్ కవరెంట్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే అత్యంత విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ఆజ్ఞను శిరసా వహించకుండా దేవునికి వ్యతిరేకంగా వారితోనే వీరు చేతులు కలిపేటువంటి వారిగాను వారి దేవతలను వీరు మొక్కి వారితో పాటు భోజనం చేసేటువంటి వారిగాను ఉన్నారు అన్న సంగతి మనం నంబర్స్ చాప్టర్ 25లో చూస్తాం. ఇశ్రాయేలీలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మేము రామని చెప్పకుండా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకున్నది. అప్పుడు ఒక ప్లేగ్ వచ్చింది. 24,000 ఇజ్రాయేలైట్స్ చనిపోయినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటాము. సో ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేదు. దిస్ ఈజ్ అ వెరీ సాడ్ థింగ్. మనం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు కొరింథీయులకు రాస్తూ 15:33లో. అలాగనే యెహోషువ గ్రంథంలో ఒక ఫూలిష్ ఇట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్ అని మనం చెప్పొచ్చు. వారికి ఆత్మ వివేచన లేకపోవడాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి కొందరితో వీరు ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. అది ఒక ఏమంటాం దానిని, వారు డిసెప్షన్తో వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే యొర్దాను అవతలనున్న మన్యం లోయలో లెబనోను ఎదుట మహాసముద్ర తీరం అన్నంతటా ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివీలు, యెబూసీయులు అను రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు వారు యెహోషువతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు కపటోపాయంతో 9:4 కపటోపాయం చేసి రాయబారులము అని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనలు కట్టుకొని పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధులు తీసుకొని అలాగా ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చారు. మాతో ఒక నిబంధన చేయండి అని ఇశ్రాయేలీయులతో చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు? వారితో నిబంధన చేసుకోవద్దని చెప్పినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం కదా. మరి వీళ్ళు ఎవరు అనే దానిని వీరు చక్కగా ఆత్మీయ వివేచనతో దేవుణ్ణి అడిగితే సరిపోయేది. కానీ వాళ్ళు ఏం చేశారు? వారితో ఒక నిబంధనను చేసుకున్నారు. యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి 15వ వచనం వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. తర్వాత అయితే వారు నిబంధన చేసిన 3 దినములైన తర్వాత 15-16లో వారు తమ పొరుగువారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకున్నారు. యూ షుడెంట్ మేక్ ఎ కవెనెంట్ ఆర్ అగ్రీమెంట్ అని చెప్తే ఇక్కడ వివేచన రాహిత్యం వలన మనం కూడా చాలాసార్లు డోంట్ మింగిల్ విత్ దీస్ పీపుల్ అని మూర్ఖమైన ఈ వక్ర జనాంగమునకు వేరుగా మీరు జీవించండి అని చెప్తూ ఉంటే ఈ మూర్ఖులైన వక్ర జనాంగంతో కలిసి మీరు మేము ఒకటే, మనమందరం ఏకము అని చెప్పుకుంటూ మనం సామరస్యమైన జీవితాన్ని జీవించుదాం, మీ పిల్లలను మాకు ఇచ్చుకుందాం, మా పిల్లలను మీకు ఇస్తాము, ఇలాగా ఒప్పందాలు చేసుకొని వారితో కలిసిపోయి జీవిస్తూ ఉన్నాం. మమేకమైపోయి లోకంతో మమేకమైపోయి జీవిస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నది ఈ లోకస్తులతో కలిసిపోవడానికి కాదు, ఈ లోకంతో కలిసిపోవడానికి కాదు.
ప్రతి క్షణము కూడా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించుట ద్వారా ఆయన యొక్క మార్గంలో మనం ఉండాలని, తద్వారా ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి మనం చేరాలని ఆయన యొక్క ఉద్దేశం. మరి మనమేమో చాలాసార్లు ఈ కాంప్రమైజింగ్ లైఫ్ని జీవిస్తూ ఉన్నాము. కనుక ఈ సంవత్సరాంతంలో మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసుకుందాము. ఈ సంవత్సరం అంతా మనం కాంప్రమైజింగ్గా జీవించామా, లేదంటే దేవుని కోసం ప్రత్యేకంగా నిలబడే వారంగా జీవించామా అనేది పరిశీలన చేసుకొని, ఎప్పుడైతే దేవుడు మనకు మన యొక్క హృదయ స్థితిని తెలియపరుస్తాడో ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడవలెనని ఈ ఉదయకాలం అందు దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువ, మా దేవ, మా రక్షక, బుక్ ఆఫ్ కవెనెంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలను మేము చదువుకుంటూ ఉన్నాము. మా ఎదుట నుండి మా శత్రువులను, లేదు అంటే మాకు క్రైస్తవులుగా మాకు ఎదురయ్యేటువంటి చీకటి శక్తులు, వాటి ప్రభావం వలన చేసేటువంటి పనులన్నింటి నుంచి కూడా మాకు విడుదల చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అది సాదృశ్యంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. సాతాను పైన జయం, లోకం పైన జయం కావాలంటే మేము మీతో పార్ట్నర్స్గా జీవించాలి. పరిశుద్ధాత్ముడు మాకు బోధించేటువంటి దానిని మేము చేయాలి అని తెలియపరిచారు ప్రభువా. ఆ విధంగా జీవించుట ద్వారా మేము ఈ లోకంతో ఎటువంటి కావనెంట్ చేసుకోకుండా మా నిబంధన మీ నిబంధన మీద ఆధారపడినదిగా ఉండునట్లు సహాయమును దయచేయమని, ఏ విషయాలలో కాంప్రమైజ్ అయ్యామో వాటన్నింటినీ కూడా రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ ప్రభువా, ఈ సంవత్సరాంతంలో నాయన మేము మా యొక్క జీవితములను సరిచేసుకొనుటకు మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మన యొక్క జీవితములను సరిచేసుకొనున్నట్లుగా పరిశుద్ధ లేఖనముల యొక్క వెలుగులో జీవించుటకు కృప చూపించును గాక. ఆమేన్.